సహోదరి సహోదరుడా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాల వర్తమానాలు వింటున్న మీరందరికీ శుభము కలుగునుగాక, సమృద్ధి దీవెనలు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను విందాం. కీర్తనలు 81వ అధ్యాయం 13వ వచనం. నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలీ నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంతో మేలు. విన్నారుగా, మన జీవితాలు వెలుగుగా ఉండాలని, మన జీవితాలు తృప్తికరముగా ఉండాలని మనమందరము కోరుకుంటాం. దానికి మించి నా ప్రభువారు కోరుకుంటారు. మనము కూడా లోటు లేని జీవితం జీవించాలని, మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్ కలిగి ఉండాలని, పిల్లలు అభివృద్ధిలోనూ ఎదుగుదలలోనూ ఆర్థిక ఇబ్బందులు లేని జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉంటాం. ఇవన్నీ జరగాలంటే నువ్వు దేవుని మాట వింటే దీవెనలన్నీ నీ కుటుంబం మీద కుమ్మరించబడతాయి. ఇది దేవుని చేసిన వాగ్దానము. ఇది దేవుడు చేసిన వాగ్దానం. విన్నారా? మనలో దేవుని మాట వింటేనే మేలు. అలా కాకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ, నీకు నచ్చినట్లు బ్రతికితే ఖచ్చితంగా కష్టాలు కొని తెచ్చుకుంటావు. వింటున్నారా దేవుని మాట? దేవుని మాట నీతి కలిగినది. దేవుని మాట వెలుగు కలిగినది. దేవుని మాటలో పరిశుద్ధత ఉన్నది. దేవుని మాటలో కృప ఉన్నది. దేవుని మాట వెలుగు మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని మాటలో దీవెన ఉంది. సకల ఆశీర్వాదాలున్నాయి. కానీ దేవుని మాటే కదని ఒక్కొక్కసార్లు మనం నిర్లక్ష్యం చేసే వైఖరికి మనమందరం వెళుతూ ఉంటాం. దేవుని మాట వినకుండా నరుల మాట జరిగిస్తూ పోతావు. అలాంటప్పుడు కష్టాలు కొని తెచ్చుకుంటావు. ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు, దేవుని మాటను వినగలిగితే ఎల్లప్పుడూ ఆయన నిరంతరము నిన్ను పోషించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అదే 81 అధ్యాయం 16 వచనంలో ప్రభువారు అన్నారు, నిన్ను నేను పోషిస్తాను, నేను సమృద్ధిగా పోషిస్తాను, అతి శ్రేష్టంగా పోషిస్తాను, నా మాట వినమని. ఆ వచనంలో ఏముందో తెలుసా? అతి శ్రేష్టమైన గోధుమలను నీకు అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను నేను తృప్తిపరిచెదను. దేవుని బిడ్డ, ఒకరోజు ఈ ఏలియా ప్రవక్తను ప్రభువారు ఊరు బయట వాగు దగ్గర ఉండమన్నాడు. ఆయన మారు మాట్లాడకుండా దేవుడు చెప్పినట్లు ఆయన మాట విని వాగు దగ్గర ఉన్నాడు. ఆయన భోజనాల గురించి ఒక కాకికి ఆజ్ఞాపించాడు. ఆ కాకోళం ఏం చేసిందో తెలుసా? ఆ కాకి రాజు ఇంట భోజనము తెచ్చి ఏలియాకి పెట్టింది. విన్నారుగా? దేవుని మాట వింటే నా ప్రభువారు నిన్ను శ్రేష్టమైన భోజనముతో నిన్ను పోషిస్తాడు. దేవుని మాట విన్నవారికి శ్రేష్టమైన పోషణను ఆయన ఇస్తాడు. శ్రేష్టమైన భోజనాన్ని నా ప్రభువారు ఏ రోజుకారు సిద్ధపరుస్తాడు. ఈ రోజుల్లో ఎంత ప్రయత్నం చేసినా కడుపు నిండటం కష్టంగా ఉంటుందిగా నీకు. అయితే దేవుని మాటను ఈ రోజు నుంచి నువ్వు శ్రేష్టముగా పోషించబడతావు. మరొక్క మాట చెబుతా వినండి.
ఆయన అంటున్నాడు, కొండ తేనెతో నిన్ను నేను తృప్తిపరిచేదను. కొండ తేనె చాలా మధురమైన పదార్థం కదా. తేనె ఔషధముగా కూడా పనిచేస్తుంది. ఈ ఆహారము మనకు తృప్తిని కలుగు చేస్తుంది. నా జీవితంలో నీకు చదువున్నా, పదవున్నా, స్థలమున్నా, ఉద్యోగమున్నా, అన్నీ ఉన్నా కూడా తృప్తి లేకుండా ఉన్నావుగా. నా ప్రభువారు నీకు తృప్తిని కలుగు చేస్తాడు. తృప్తి కలిగిన వాటిని నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను పోషిస్తాడు. ఆయన మాట విను, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఏలియా దేవుని మాట విన్నాడు. మెండైన దీవెనలతో ప్రభువారు ఈ ఏలియాని ఆశీర్వదించలేదా? ఒక్క మాట, అయ్యా నీ మాట నేను వింటాను ప్రభువా, నన్ను పోషించు, నన్ను తృప్తిపరచు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను సమృద్ధిగా పోషించి దీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. ప్రార్థన చేయగలిగిన వారు, మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములను బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరొకసారి నీ పాద సింహాసనం దగ్గరికి మేమందరం కూడి వచ్చి ఉన్నామయ్యా. నీ బంగారు పాదములకు మొక్కుతున్నాం, స్తోత్రాలను అర్పిస్తున్నాం. మా శిరస్సులు వంచి మా 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకిచ్చిన క్షేమాన్ని బట్టి, మమ్మల్ని పోషించిన రీతిని బట్టి ప్రభువా, కుటుంబాలందరము కలిసి, కుటుంబాలుగా కలిసి అయని కృపాసనం అనబడే సింహాసనం దగ్గర సాగిలిపడి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ మాటతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడువు, నీ మాటతో మమ్మల్ని పోషించే దేవుడు. నీ మాటలో జీవమున్నది, నీ మాటలో బలమున్నది, నీ మాటలో శక్తి ఉన్నదయ్యా. నీ మాటను ప్రభువా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తుతులయ్యా. నీ జీవం కలిగిన మాటలను మాకు సమృద్ధిగా కుమ్మరిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజంతా మా బిడ్డలు చేస్తున్న పనులను, వారు తెలిపెట్టిన కార్యక్రమాలన్నిటినీ ప్రభువా జయాన్ని అనుగ్రహించండి, నీ సన్నిధి ఉంచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఇప్పుడే వారిని తాకండి అయ్యా. ఇప్పుడే నీ దయగల హస్తం వారిని తాగుచున్నందుకు నీ వందనాలు. నీ ఆత్మకార్యం జరిగించండి. నీ కృపలో భద్రపరుస్తున్నా. ఎవరికైతే కొరతలున్నాయో, ఎవరికైతే ఇరుకులున్నాయో, ఎవరికైతే ఇబ్బందులున్నాయో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దయగల హస్తంతో తాకి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మమ్మల్ని పోషించే దేవుడు అయినందుకు నీకు వందనాలు అయా. మమ్మల్ని ప్రభువా నాయన, మా మార్గములను ప్రభువా సరళం చేస్తున్నందుకు నీకు వందనాలు. సాతాను అంధకార క్రియలను దూరపరచండి. సమృద్ధి కలిగిన నీ వాక్యాన్ని ప్రతిరోజు మాకు వడ్డించమని వేడుకుంటున్నామయ్యా. నీ మాట వింటున్నామయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ కృపను మా మీద ఉంచమని, మా బిడ్డలను దీవించమని, మమ్మల్ని ఆశీర్వదించమని. ఏ కష్టము లేకుండా తండ్రి, ఏ నష్టము జరగకుండా తండ్రి నాయన, మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరచమని, నీ ఆత్మకార్యం జరిగించమని, నీ దయగల హస్తముతో మమ్మల్ని నడిపించమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించమని,
అయ్యా, నీ వాక్యం మీద విశ్వాసం బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. యవన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. యవనేచ్ఛల నుంచి దూరంగా ఉంచండి. నీతిని, నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉంచండి అయ్యా. వారి ఇంద్రియములన్నిటిని ప్రభా పరిశుద్ధంగా ఉంచుకునే కృప అనుగ్రహించండి. శరీర ప్రాణాత్మలకు మంచి ఆరోగ్యం, శక్తి, బలం అనుగ్రహించమని యేసు క్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుని నడిపించుగాక. ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ యొక్క వర్తమానాలు, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ ప్రార్థనల ద్వారా, వర్తమానాల ద్వారా మీరు బలపడుతుంటే మీ ప్రార్థన విన్నపములను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించు.